హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ చాలా రోజులకి వీడియో చేస్తున్నాం. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్కి ఇంకా 20 డేస్ టైం ఉంది. ఈ 20 డేస్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ కొన్ని టాపిక్స్ మాత్రం మీరు చదివితే మీకు 3 బిట్స్కి ఆన్సర్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. లేదంటే 5 బిట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 5 బిట్లు అంటే తక్కువేం కాదు. 5 మూల 15 మార్కులు. 3 బిట్లు అంటే 3 మూడుల 9 మార్కులు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి, మీకు చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి 9 లేదా 15 మార్కులు వచ్చేస్తాయి ఈ 7 కాన్సెప్ట్లు అనేవి మీరు ఈ 10 రోజుల్లో కంప్లీట్ చేసేయగలిగితే. సో మనకి నేషనల్ అఫైర్స్కి సంబంధించి పక్కగా ఒక బిట్ అయితే ఉంటుంది. అలాగే అవార్డ్స్ అండ్ ఓనర్స్కి సంబంధించి కూడా మనకి బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. స్పోర్ట్స్కి సంబంధించి పక్కగా ఒక బిట్ ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి బిట్స్ ఉంటాయి. అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే డేస్ అండ్ ఈవెంట్స్, ఈ 7 టాపిక్లు కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ అనమాట. సో మీరు ఈ టాపిక్స్ పర్టికులర్గా చదవడానికి ప్రయత్నించండి. తర్వాత మిగతావి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా 1 ఇయర్కి. 2025లో జనవరి మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్లో పర్టికులర్గా ఈ 7 టాపిక్స్ అనేవి మీరు చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ 7 టాపిక్స్ నుంచే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఎక్కువ సార్లు బిట్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ 7 టాపిక్స్ కానీ మీరు చదివినట్లుగా అయితే మీకు ఈజీగా 9 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 7 టాపిక్స్ చదవడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. 10 రోజులే, కేవలం 10 రోజులు మాత్రమే పడుతుంది. ఈ 10 రోజుల్లో మీరు 9 నుంచి 15 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. అర్థమవుతుందా? చాలామంది కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేటప్పటికే బిట్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నారు జనరల్ అవేర్నెస్కి సంబంధించి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఈ వీడియో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు కూడా మీ ప్రిపరేషన్ని ఇంకా స్పీడ్ చేయండి. సో మీరు బాగా ప్రిపేర్ అవుతుంటే ఈ 7 కాన్సెప్ట్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి పేపర్లో కూడా మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఒకసారి చూడండి, చూసే ఉంటారు. చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం ఇక్కడ 7 టాపిక్లు, ఈ 7 టాపిక్ల నుంచి పక్కాగా క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి ప్రతి పేపర్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 టాపిక్లో కొన్ని టాపిక్లో ఈ 3 టాపిక్స్ నుంచి 3 క్వశ్చన్లు ఉండొచ్చు. లేదంటే కొన్ని టాపిక్లో ఈ 3 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అలా అనమాట. కొన్ని టాపిక్లో 7 టాపిక్స్ నుంచి కూడా 7 క్వశ్చన్స్ ఇచ్చేవచ్చు. ఎందుకంటే ఈసారి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది లేట్ అయింది కదా, దగ్గరగా 1 ఇయర్ వరకు గ్యాప్ వచ్చింది. సో మనకి ఈసారి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 7 మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఈ కరెంట్ అఫైర్స్లో మొత్తం 12 మంత్స్కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు నేషనల్ అఫైర్స్ అయితే ఏమున్నాయి అవి చదువుకోండి. అవార్డ్స్ గురించి చదువుకోండి, స్పోర్ట్స్ గురించి చదువుకోండి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైనా కొత్తగా వస్తే అవి చదువుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవి చదవాలి ముందు. సో మనం రేపటి నుంచి 20 డేస్ టైం ఉంది కదా, ఇంకా రేపటి నుంచి మనం ఏం చేయబోతున్నామంటే 2022, 23, 24. సో ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా రోజుకి 10 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 20 డేస్కి 200 పేపర్స్. ఈ 200 పేపర్స్ మీరు పక్కగా చూసినట్లయితే మీకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఈజీగా 75కి 60 అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను చెప్తే వినాలని మీరు ఎంతమందికి అనిపిస్తుందో జస్ట్ మీరు కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్స్ వస్తే అంత వేగంగా నేను రెస్పాండ్ అవుతాను అనమాట. సో ఇక్కడితో వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.